గ్యాస్ సిలిండర్ల కోసం ఇండియాలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ గుదిబండగా ఇప్పుడు మారింది. నేడో రేపో పెట్రోల్ డీజిల్ బాంబ్ పేలనుంది. ఇదంతా ఇరాన్పై అమెరికా చేసినటువంటి యుద్ధం ఎఫెక్టే అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. అసలు ఇరాన్పై అమెరికా ఎందుకు యుద్ధం చేస్తోంది, ఆ అమెరికాకు ఇజ్రాయెల్ ఎందుకు సాయం చేస్తోంది అనేటువంటి అంశంతో పాటు ఇరాన్పై అమెరికా చేసిన యుద్ధంపై అమెరికన్లలో ప్రేమ ఉందా లేకపోతే వ్యతిరేకత ఉందా, ఒకవేళ యుద్ధం మునుముందు ఇలాగే కొనసాగితే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ కలవల విశ్వేశ్వరరెడ్డి గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. నమస్తే. 27 years అయింది సార్ మీరు యూఎస్కి వెళ్ళి. దాంట్లో ఇమిగ్రేషన్స్కి సంబంధించి అండ్ బై సమ్ వే ప్రోస్ అండ్ కాన్స్. ఇరాన్పై చేస్తున్నటువంటి యుద్ధంపై అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకత ఉంది, సాలిడారిటీ ఉంది అనేటువంటిది ఐ హ్యావ్ సీన్ సమ్ రీల్స్. అలాగే ఇరాన్కి ఇలాగే బుద్ధి చెప్పాలి, ఇజ్రాయెల్ కలిసి రావడం చాలా గ్రేట్ థింగ్ అనేటువంటిది కూడా ఇంకొక వర్గం ఉంది. ఏంటి సార్ అసలు ఈ వార్ ఇంపాక్ట్ అమెరికాలో ఎట్లుంది, ఇండియాలో ఇంకెలా ఉండబోతోంది? యాక్చువల్లీ ఈ వార్ అనేది ఇనిషియేటెడ్ బై నాట్ అమెరికా. బేసికల్గా ఏంటంటే ఇది హిస్టారికల్గా అక్యుములేటెడ్ యాంగర్, నాట్ వన్ డే. ఇప్పుడు ఏదైనా మీకు నాకు కొట్లాడుకున్నా ఒక రోజుతో కొట్లాడుకో, అక్యుములేటెడ్ యాంగర్ అంటే కదా, మనకు మనస్పర్ధలు రావడం, అంటే ఇట్ విల్ బి అక్యుములేట్ అవుతూ ఒక ఇష్యూ మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడం, దాని తర్వాత మేము చెప్తే వినకపోవడం, ఇటువంటి అక్యుములేట్ అవ్వడం వల్ల చివరికి వచ్చేసరికి నయానా భయాన చెప్తే వినకపోతే ఇంకా వారు జోన్లోకి వెళ్తారు. సో హిస్టారికల్గా ఏంటంటే ఇజ్రాయెల్ అనేది అమెరికా దేశంలో సిఐఏలో, ఎఫ్బిఐలో, పెంటగాన్లో, క్యాపిటల్ హిల్లో, వైట్ హౌస్లో, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో, ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో బలంగా వేలునుకున్నది ఇజ్రాయెల్. కాకపోతే వాళ్ళ దేశం ముస్లిం ఇస్లామిక్ దేశంల మధ్యలో ఉంది అక్కడ. సో ఆ దేశానికి ఐడెంటిటీ కావాలి, ఆ దేశానికి ప్రొటెక్షన్ కావాలంటే ఒక సూపర్ పవర్తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ సూపర్ పవర్ని అడ్మినిస్ట్రేట్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఇవాళ ఇజ్రాయెల్కి ఉంది, జూయిష్ కమ్యూనిటీకి ఉంది. సో దానివల్ల ఇక్కడ వాళ్ళ ఐడెంటిటీ కోసం జరుగుతున్న ప్రయత్నమే తప్ప అమెరికాకు వెళ్తే ఫైట్ చేయాలనేది ఉండదు. ఎప్పుడు కూడా అమెరికా వార్ చేయదు, ఎప్పుడు డైలాగ్ చేస్తుంది. ఏ కంట్రీతోనైనా పిలిపించుకుంటుంది, వైట్ హౌస్కి పిలిపించుకుంటుంది, క్యాపిటల్కి పిలిపించుకుంటుంది, కంట్రీతో మాట్లాడుతుంది. ఇవాళ మీరు సిఐఏ వెబ్సైట్కి వెళ్తే మీరు ఒక కంట్రీకి రిప్రజెంట్ చేస్తే మీకు తెలిసిన ఆ కంట్రీకి తెలిసిన దానికంటే ఎక్కువ కంటెంట్ వాళ్ళ సిఐఏ వెబ్సైట్లో ఉంటుంది. ఇప్పుడు ఇండియా గురించి మనకు తెలిసిన కంటే ఎక్కువ సిఐఏ వెబ్సైట్లో కంటెంట్ పెడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ రీసెర్చ్ ఫెసిలిటీ ఉంటుంది, వాళ్ళకి అనాలిసిస్ ఫెసిలిటీ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిక్ యాక్సెస్ వాళ్ళు ఎవరైనా చదవచ్చు. ప్రతి కంట్రీ గురించి మీరు 196 కంట్రీస్ గురించి కూడా సిఐఏ వెబ్సైట్లో ఉంటుంది. మీరు వెళ్ళి ఆ వెబ్సైట్లో చదువుకోవచ్చు, క్లియర్గా ఉంటుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది అమెరికన్ మైండ్ సెట్లో ఉంటుందా? కరెక్ట్. మేనేజింగ్ ద వరల్డ్ ఈజ్ బిజినెస్. ఒక ఊరికి పెద్దన్న పాత్ర పోషిస్తుంది, ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాకు ఎప్పటికీ పీపుల్ మేనేజ్మెంట్ చేయాలి, కంట్రీ మేనేజ్మెంట్ చేయాలి, రిసోర్స్ మేనేజ్ చేయాలి, వరల్డ్లో ఉన్న నేచర్ను మేనేజ్ చేయాలనే ఆలోచన విధానం ఉంటుంది. అందులో భాగంగానే చేసే ప్రయత్నాలు తప్ప వార్ మేనేజ్మెంట్ కాదు. ప్రైమరీ వార్కి వెళ్తే అది దానికి వాల్యూ ఉండదు. సో ముందు చర్చలు చేస్తారు, డైలాగ్ వేస్తారు, అనాలిసిస్ చేస్తారు, కన్క్లూడ్ చేస్తారు. ఐరాక్ ఇష్యూ, రీజనింగ్, అనాలిసిస్ అండ్ కన్క్లూజన్ అంటారు ఐరాక్. ఇన్ సిమిలర్ లైన్స్లో అమెరికా ఎప్పుడు కూడా ఫస్ట్ కన్వర్జేషన్ చేస్తుంది, తర్వాత కమ్యూనికేట్ చేస్తుంది, తర్వాత ఎక్కడైతే ఇష్యూస్ వినకపోతే దాన్ని చేస్తారు. మేము ప్రపంచంలో అమెరికాకు అగనిస్ట్ పోయే కంట్రీలో ఒక 3, 4, 5, 6 కంట్రీలు, కానీ 100 కంట్రీలు పోవట్లేదు కదా, 5 కంట్రీలు 15 కంట్రీలు పోవట్లేదు. అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ లిమిటెడ్ కంట్రీస్. ఇక్కడ నార్త్ కొరియా ఉంది, మీకు మనం చూస్తే ఇవాళ ఇరాన్ ఒకటి ఉంది, మిగతా పక్కన ఇరాన్ పక్కన అన్ని దేశాలలో కూడా వీళ్ళ బేసులు ఉన్నాయి, అమెరికా బేసులు. సో అమెరికా బేసుల నుంచి అక్కడి నుంచే ఇప్పుడు పోరాటం చేస్తుంది. అమెరికా మెయిన్ ల్యాండ్కు చేయట్లేదు. ఇరాన్ అంతా ఏం చేస్తుంది, ఫైట్ చుట్టూ రంగు ఉన్న అమెరికన్ బేసుల మీదనే ఫైట్ చేస్తుంది తప్ప ఇరాన్ వార్ హెడ్స్ కానీ లేకపోతే లాంచర్స్ కానీ అమెరికన్ మెయిన్ ల్యాండ్ మీదకి రావట్లేదు. బికాజ్ దే హ్యావ్ ఇంటర్సెప్టర్స్. అమెరికా గ్లోబల్లో మీరు చూస్తే గ్లోబల్ వాటర్స్ అంటాం, మనకు నాటికల్ మైల్స్ ఉంటాయి, సర్టన్ నాటికల్ మైల్స్ వరకు మన కంట్రీకి అథారిటీ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వాటర్లో ఇవాళ సుప్రీం పవర్ ఓన్లీ అమెరికానే మేనేజ్ చేస్తుంది. ద వాటర్స్ నాట్ దే ఓన్ బట్ దే ఆర్ మేనేజింగ్. వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వాళ్ళ బోట్స్, వాళ్ళ అమ్యునేషన్ అంతా వాటర్లలోనే ఉంది. సో ఇప్పుడు అమెరికా కార్నర్కి ఉంది, వీళ్ళ పెద్ద గ్లోబ్ ఈజ్ వెరీ బిగ్ థింగ్ కదా. సో ప్రతి దేశం దగ్గర ఎక్కడైతే అమెరికా కంట్రీకి ఇంపాక్ట్ అవుతుంది అని అనుకున్న కంట్రీస్ పక్కనే పెడతారు అవన్నీ షిప్స్, వార్ షిప్స్ అన్నీ అక్కడ రెడీ చేసి పెడతారు. సో అది ముందైతే కన్వర్జేషన్ పిలుస్తారు. మనకు మధ్యలో యూఎన్ కూడా ఉంది, యునైటెడ్ నేషన్స్, అక్కడ కూడా చర్చలు జరుగుతాయి. అక్కడ కూడా వినకపోతే ఇంకా వీళ్ళు హెడ్ ఆన్ కొలిజన్కి వస్తున్నప్పుడే వార్ జోన్లోకి వెళ్తారు. వార్ జోన్లో వెళ్ళినప్పుడు గ్లోబల్ ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ పెద్దది ఉంది, ఇజ్రాయెల్ దగ్గర ఉంది.
వాళ్ళు వరల్డ్ ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది. ఇవాళ మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్, థాట్ ప్రాసెస్కు, పెద్ద పెద్ద ఇన్వెన్షన్కి మూలకారకులు వాళ్ళే. అది హిస్టరీ. మనం ఇప్పుడు ఇక్కడ శాండ్ ఎక్కడైతే ఉన్నా కూడా వాళ్ళు ఫార్మింగ్ చేస్తారని మనం ఇక్కడ నుంచి మన శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్కి పంపించి నేర్చుకొని వస్తున్నాం. మనం వ్యవసాయం అంటే డిఫరెంట్ పద్ధతులలో ఎక్కువ ఫార్మేషన్ ఎక్కువ చేయొచ్చని తెలుసుకొని వస్తుంది ఇజ్రాయెల్ నుంచే. ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటున్నాం, ఇజ్రాయెల్ ఫార్మింగ్ అంటున్నాం. ఇజ్రాయెల్కి ఉన్నదేంటి, మనకున్నదేంటి, లేదేంటి. సో అందులో అంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఇన్వెన్షన్ జరిగిందో ఈ మధ్యనే, అది కంట్రీ పెద్ద ఫామ్ అయ్యి కూడా చరిత్ర లేదు కదా, మనకంటే 3000 ఏళ్ళ చరిత్ర ఉంది. మన దగ్గర భారతదేశం అంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం అందరం. కానీ అటువంటి వ్యవసాయం గురించి కూడా మనం తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్తాం. మీరు అనేది ఇంటెలెక్చువల్ కానీ, ఫైనాన్షియల్ కానీ, టెక్నాలజీ కానీ, రీసెర్చ్ కానీ అవి కాదు. మనం ఈవెన్ ఫార్మింగ్ కూడా వాళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చే పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే న్యూ ఇన్వెన్షన్స్, వరి వంగడాలు కొత్త ఏం కనుగొంటున్నారు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ఇట్లా పంట తీసుకొస్తున్నారు అనేది కూడా అక్కడ నేర్చుకొని వస్తున్నాం. దానికి మనం ఎన్నోసార్లు మన గవర్నమెంట్ ప్రోగ్రాంల కింద వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మినిస్టర్లు వెళ్ళి వచ్చారు, ముఖ్యమంత్రి వెళ్ళి వచ్చారు. సో అట్లా నేను అనేది ఏంటంటే ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఉంది ఇందులో, నాట్ ఓన్లీ అమెరికా ఇంట్రెస్ట్. అమెరికా ఆల్వేస్ ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తారంటే అది నేచర్. ఎస్పెషల్లీ ఇప్పుడున్న ట్రంప్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ యువర్ అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఏముంటుంది ఆయన ఆలోచన విధానం, ఆయన ఈజ్ ఎ ష్రూడ్ బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ పొలిటిషియన్. ఆయనే చెప్పుకుంటారు, ఇది ఓపెన్, అందరికీ తెలుసు. అంటే లౌక్యం, యూజువల్గా పొలిటిషియన్స్కి ఏముంటుంది, లౌక్యం ఉంటుంది, భాష మీద పట్టు ఉంటుంది, భావం మీద ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఈజ్ బిజినెస్ మ్యాన్. మీకేముంటుంది, హైర్ ఆర్ ఫైర్. ఎనీ ఒక CEO కానీ ఒక కంపెనీ కానీ ఇలా ఉంటుంది, వర్క్ చేస్తే ఇఫ్ యూ వర్క్ ఫర్ మీ ఆర్ యూఆర్ నాట్ వర్కింగ్ ఫర్ యూ మీ, అంతే కదా. ఈ రెండిట్లోనే డిసిషన్ తీసుకుంటారు. సో అందులో భాగంగానే జరుగుతుంది తప్ప, అంటే గ్లోబల్లీ కూడా ఈచ్ కంట్రీ హౌ యూ లుక్ ఎట్ ఇట్, ఇది వార్. కాకపోతే దీంతో ఇంపాక్ట్ ఏంటి, ఇప్పుడు ఆయిల్ నిల్వల గురించి కానివ్వండి, ఆ గ్యాస్ నిల్వల గురించి కానివ్వండి, దీని మీద చాలా ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే అమెరికాలో, విత్ ఇన్ అమెరికాలో ఇఫ్ ఐ టాక్, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ, మా పాప అక్కడే చదువుతుంది. అక్కడ షీఈ్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ క్రిమినల్ జస్టిస్. షీఈ్ ఇన్ టు పొలిటికల్ సైన్స్, అంటే వీఆర్ మోర్ ఇన్ టు దట్ లీగల్ థింగ్. ఇది అందులో భాగంగా అక్కడ ఏంటంటే పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, గవర్నమెంట్, ఇటువంటి ఏరియాస్లలో చాలా డిస్కషన్స్ అవుతుంటాయి. జార్జ్ టౌన్ యూనివర్సిటీ ఉంటుంది, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఉంటుంది, అమెరికన్ యూనివర్సిటీ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ అంతా కూడా దే వర్క్ ఇన్ ద ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ ద గవర్నమెంట్. సో ఇది ఫీడ్ అన్నట్టు. ఇక్కడ ఎగ్జాంపుల్ హిస్టారికల్ ఉస్మాన్ యూనివర్సిటీస్ నుంచి తెలంగాణ సెక్రటరియట్కు ఇవాళ ఫీడ్ వస్తుంది. అంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయినారు. చాలామంది నా క్లాస్మేట్స్ కూడా ఉస్మానియా చదువుకున్న వాళ్ళంతా కూడా ఇవాళ తెలంగాణ సెక్రటరియట్లో ఉన్నారు, తెలంగాణ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. అది పోలీస్ సిస్టమే అనుకోండి, లీగల్ సిస్టమే అనుకోండి, పొలిటికల్ సిస్టమే అనుకోండి, ఎగ్జిక్యూటివ్ సిస్టమే అనుకోండి. అలానే అక్కడ ఈ 3 యూనివర్సిటీస్ నుంచి, అంటే యూఎస్లో చాలా యూనివర్సిటీ నుంచి ఫీడ్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి మోర్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఫెడరల్ డిపార్ట్మెంట్స్లో. ఇవాళ గవర్నమెంట్ అంటే యూఎస్ ఫెడరల్ డిపార్ట్మెంట్లలో, యూఎస్ ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్లో, యూఎస్ ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీలలో ఇక్కడ నుంచి ఫీడ్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ టాక్ జరుగుతుంది. చాలా ఇన్వెన్షన్, ఎక్కడైతే సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ ఇన్వెన్షన్ జరుగుతుందో ఇక్కడ డైలాగు, బయలాటరల్ ఇష్యూస్, దీని మీద ఇన్వెన్షన్ జరుగుతుంది. ఇక్కడ లాబియింగ్, వీటి మీద ఇక్కడ ఈ యూనివర్సిటీలలో ఇన్వెన్షన్ అది. ఇప్పుడు మనం హార్వర్డ్ అంటాము, యేల్ అంటాము, స్టాన్ఫర్డ్ అంటాము, MIT అంటాం. ఈచ్ యూనివర్సిటీ హ్యావ్ ఏ యూనిక్ ఐవీ లీగ్స్ అంటాం. సో ఇక్కడ ఏమైనా జరుగుతుంది, ఈ దానిలో పాలిటిక్స్, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, గవర్నమెంట్ పాలసీస్, తర్వాత హ్యూమన్ రిలేషన్స్, గ్లోబల్ పాలసీస్, నేచర్ రిలేషన్స్, ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. సో ఇటువంటి ఐడియాలజీ జరిగిన చర్చల తర్వాతనే లాస్ట్ ఈజ్ అ వార్ థింగ్. ఫస్టే మనం వార్ చేస్తే దెన్ పీపుల్ వోంట్ వెల్కమ్, ఇస్ గ్లోబలీ దెన్ డోంట్ లైక్ ఇట్. సో సిచ్యువేషన్ అక్కడ దాకా వచ్చి సాగదీస్త కార్యక్రమంలో జరిగిన ప్రయత్నమే తప్ప అమెరికానో దీన్ని ఇరాన్నే కొట్టాలనుకుంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్, వెపనరీ ఉంది కదా, వన్ షాటే కొట్టేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే ఆబ్జెక్ట్స్ హిస్టారికల్గా ఇంతకుముందు కూడా ఒకసారి జరిగినప్పుడు కూడా ఎక్కడైతే వాళ్ళ యురేనియం నిల్వలు ఉన్నాయో అక్కడే బాంబేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఏదైతే ఆయన యూనిక్గా ఖమేనీ ఉన్నాడో ఆయనను తీయాలనే ఉద్దేశంతో ఆయన బిల్డింగ్ మీదనే వేశారు. అక్కడక్కడ యుద్ధం అన్న తర్వాత రకరకాల ఇష్యూస్ అవుతాయి, రకరకాల ఇంపాక్ట్ అవుతుంది, సొల్యూషన్స్ వస్తాయి. ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే అన్నీ 100% యాంగిల్లో వెళ్ళావు కదా, కొన్ని గ్యాప్స్ కూడా ఉంటాయి. సరే, ఎంతైనా కూడా అమెరికా అధ్యక్షుడే కావచ్చు, ఈవెన్ అమెరికన్స్ కూడా మేమే సుప్రీంగా ఉండాలని కోరుకుంటారు, మేమే టాప్ లెవెల్లో ఉండాలని కోరుకుంటారు. మనం మాత్రం కోరుకోమా చెప్పండి. బట్ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికాలో మెజారిటీ అమెరికన్స్ మొత్తం అంతా కూడా యుద్ధాన్నే సపోర్ట్ చేస్తారు అనేటువంటిది ఒకటి ఉంది. ఈ మిస్కాన్సెప్షన్ అనుకుందామా, లేకపోతే నిజంగా అమెరికన్స్ ఏ దేశాన్నైనా ఆక్రమించుకోనండి మనం మాత్రం టాప్ ప్రియారిటీలో ఉండాలని చెప్పి అనుకుంటారా? అనుకోరు, అస్సలు అనుకోరు. యుద్ధం చేయాలని కూడా అనుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా దే హ్యావ్ టు లూజ్ కదా. యుద్ధంలో మీరు ఒక్కటే వన్ సైడే లూజ్ ఉంటుంది, బోత్ సైడ్స్ లూజ్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా అక్కడ నుంచి పంపించిన ఆర్మీ కూడా వాళ్ళ ఏ పేరెంట్ కూడా నా కొడుకు పోయి అక్కడ ఆర్మీలో అంటే అన్నెసెసరీ ఫైట్లో కానీ వార్లో చనిపోవాలని కోరుకుంటారు. అంటే మనం ఆర్మీని ఏం చేస్తాం, మన కంట్రీ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటాం.
ఏదైనా కంట్రీ మనపైకి దండయాత్ర చేస్తే మనం యుద్ధానికి వెళ్ళాలనుకుంటాం. ఇంతకుముందు హిస్టారికల్గా 2001లో సెప్టెంబర్ 11 ఏం జరిగిందో మనకు తెలుసు. అది జరిగాకనే అటువైపు వెళ్ళారు, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు. అంతే కదా జరిగిందంత అప్పుడు. సో ఇప్పుడు కూడా ఏంటంటే సెనేట్లో, కాంగ్రెస్లో డిస్కషన్ అవుతుంది, డిబేట్ అవుతుంది. తర్వాత ఈ డిస్కషన్ బేస్డ్ మీద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా డిస్కషన్ అయిన తర్వాతనే బయటకు వస్తుంది ఆ రిపోర్ట్. దాన్ని బట్టే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ బాడీస్ పెద్దవి. అక్కడ ప్రెసిడెంట్ ఒకటే నిర్ణయం. ప్రెసిడెంట్ అనేది ఎవ్రీ 4 yearsకి వచ్చి వెళ్ళిపోతుంటారు. బట్ సిస్టమ్ ఉంటుంది చూడండి అక్కడ. ఇప్పుడు మన ఇట్లా సీఎంఓ, పిఎంఓ ఆఫీసెస్ అని ఎప్పటికి ఉంటాయో అక్కడ కూడా అక్కడ వైట్ హౌస్, క్యాపిటల్ హిల్ ఆఫీసెస్ ఉంటాయి ఎప్పటికి. సో అందులో ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఎప్పటికి ఉంటాయి. అంటే పొలిటికల్ బాడీస్ ఉంటాయి, తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ సిస్టమ్ ఎట్లనో ఇట్లా పొలిటీషియన్స్ ఎట్లా. సో అటువంటిప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఇంకోటి UN హోమ్ కంట్రీలో ఉంది, యునైటెడ్ నేషన్స్. వాళ్ళు వచ్చి మన దగ్గర క్వశ్చన్ చేయొచ్చు. అంటే సమ్ సర్టన్ ఏజ్ వరకు ఫైట్ చేస్తారు. మెజారిటీ మంచి కన్వర్జేషన్ జరుగుతుంది. ఎక్కడైతే గ్యాప్ వస్తుందో, ఎక్కడైతే రప్చర్ అవుతుందో అక్కడే ఈ నిర్ణయం తీసుకుంటారు. సో అంతే తప్ప అమెరికన్ పాపులేషన్ ప్రపంచాన్ని మనం ఏలాలనో, ప్రపంచాన్ని దగ్గర లాగేసుకోవాలనో ఇదేం ఉండదు. అప్పుడున్న పొలిటికల్ నీడ్స్ని బట్టి వాళ్ళు యాక్ట్ చేశారు. హిస్టారికల్గా మనం ఆ కంట్రీ ఎట్లా ఎవాల్వ్ అయిందో మన కళ్ళ ముందే జరిగింది. అంటే మన చరిత్ర ప్రకారంగా చూస్తే 3000 ఏళ్ళ చరిత్ర మనకుంటే వాళ్ళకి 400 ఏళ్ళ చరిత్ర. అది ఈ 200 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ నుంచి కానీ ఇటువంటి ఐడియాలజీ కానీ మనం చూస్తున్నాం. వాళ్ళు ఇప్పుడైనా జరిగింది న్యూ ప్రెసిడెన్షియల్ ఇదంతా బుక్ కదా. ఎవ్రీథింగ్ ఈ డిజిటల్ ఏజ్లో ఎవ్రీథింగ్ యూ కెన్ ట్రాక్ ఇట్. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నదాన్ని. సో అంచేత ఇవాళ అమెరికా అన్ని రంగాల్లో కూడా గొప్పగా ఉండాలని కోరుకోవడం తప్పలేదు. టెక్నాలజీలో బాగుండాలి, ఇన్నోవేషన్లో బాగుండాలి, రీసెర్చ్లో బాగుండాలి, మెడికల్ సెక్టర్లో బాగుండాలి, ఇన్వెన్షన్ ఏదైతే చాలా జరుగుతున్నాయి సెక్టోరియల్ అప్బ్రింగింగ్, ఆ సెక్టోరియల్ ఇన్వెన్షన్లో బాగుండాలని కోరుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడైతే టాలెంట్, ట్రెజర్ ఉంటుందో అది ఈ దేశానికి రావాలని కోరుకుంటుంది అమెరికా ఐడియాలజీ. అంతేగాని టెర్రరిస్టులు రావాలనో, బ్యాక్ స్టాబర్స్ రావాలనో, తర్వాత ప్రొటెస్టర్స్ రావాలనో ఎప్పుడు ఏ దేశం కూడా కోరుకోదు. ఇప్పుడు మనం వాళ్ళందరికీ ఇమిగ్రేషన్ ఇస్తుంది. ఇవాళ ప్రపంచ దేశంలో ప్రతి దేశానికి ఉన్న రిప్రజెంటేషన్ ఉన్న ఏకైక కంట్రీ అమెరికా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ చూస్తున్నాం. ఇవాళ మల్టీ కల్చరలిజం ఇక్కడ ఉంది. ఇవాళ హైదరాబాద్లో ఎన్ని రకాల రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇండియా, మినీ ఇండియా అంటారు హైదరాబాద్. అవును సార్, మినీ ఇండియా అంటున్నాం కదా. అంటే మైగ్రేషన్ అని జరిగినట్టే అంటాం కదా. ఇప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన రిప్రజెంటేషన్ హైదరాబాద్లో ఉంది కదా. అమెరికాలో కూడా అన్ని దేశాల రిప్రజెంటేషన్ ఆ దేశంలో ఉంది కదా. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫైట్ చేస్తున్నారా? ఇక్కడ ఉన్న మైగ్రేషన్ వచ్చిన వాళ్ళంతా ఏముంటారు, దీని అభివృద్ధికి ఎట్లా ఉండాలి, దీని డెవలప్మెంట్ ఎట్లా జరగాలి, ఈ ఊరు గొప్పతనం ఎట్లా పెరగాలి అన్న ఆలోచన ఉంటారు తప్ప ఇక్కడ కొట్లాడుకోవాలి, యుద్ధం చేసుకోవాలి, ఫైట్ చేసుకోవాలని ఎవరు అనుకోరు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎస్పెషల్. అది ఆ దేశం ఇట్స్ ఇమ్మిగ్రెంట్ కంట్రీ. ఇమ్మిగ్రేషన్ నేషన్ అయినా కూడా మాకున్న మేము టాలెంటెడ్ పీపుల్ లోపలికి వెళ్ళాం. ఇంకా కొత్త టాలెంట్ రావాలని కోరుకుంటాం తప్ప అక్కడికి వచ్చి యుద్ధం చేయాలా, ఫైట్ చేయాలా, విత్ ఇన్ ద టెర్రరిజం క్రియేట్ చేయాలి విత్ ఇన్ ద కంట్రీ అనేది అసలు వెల్కమింగ్ యాక్ట్ కానే కాదు. సో ఆ కంట్రీ కూడా ఇప్పుడు నేను రియల్ ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ చూసాను. 2001 సెప్టెంబర్ 11 కంటే ముందు నేను వెళ్ళాను అమెరికాకి. వెళ్ళడంతో అసలు అమెరికన్ పీపుల్ మైండ్ సెట్ టు పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే దే బిలీవ్ యూ ఫస్ట్. మీరు వెన్నుపోటు ఒడిసేదాకా నేను మిమ్మల్ని నమ్ముతూనే ఉంటా. మీరు ఎప్పుడైతే వెన్నుపోటు ఒడిస్తే మొత్తం మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తా. క్లియర్ పిక్చర్ అమెరికన్ సిస్టమ్ ఎలా ఉంటుంది. మీరు ఇఫ్ యు ఆర్ లైన్ విత్ మీ, ఇఫ్ యు ఆర్ అలైన్ విత్ మీ, యు ఆర్ విత్ మీ. ఇఫ్ యు ఆర్ నాట్ అలైన్ విత్ మీ, యు ఆర్ అవుట్ ఆఫ్ విత్ మీ. యు ఆర్ గెట్ అవుట్ ఆఫ్ విత్ మీ. ఒక ఫేమస్ అమెరికన్ పొలిటీషియన్ సార్, నాకు ఇప్పుడు ఆన్ ద టైం నాకు అతని పేరు గుర్తు రావట్లేదు, కానీ ఒక గొప్ప కోట్ అంటాడు సార్. అంటే నాకు అది గొప్పగా అనిపించింది. అమెరికాతో సంబంధం ఉంటే మీరు డిఫర్ అవ్వచ్చు, యూ డిఫర్ అవుట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెస్ చేయండి. అమెరికాతో శత్రుత్వం ఉండటం ఎంత డేంజరో అమెరికాతో మిత్రుడిగా ఉండటం కూడా అంతే డేంజర్ అంటారు. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? మీరు దీన్ని హౌ యూ లుక్ ఎట్ ఇట్ రెండు పార్షాలుగా విభజించి మాట్లాడుకోవచ్చు. 2 ఫేసెస్ ఉంటుంది. స్వాడ్ కంటారు చూడండి, 2 ఫేసెస్, ఫేస్ ఆఫ్ ద స్వాడ్ టైప్, 2 వైపుల పదును టైప్. దీనికి మనం జరుగుతున్న చర్చకు కూడా 2 వైపుల పదును ఉంది. సో అంచేత దీన్ని మీరు తీసుకొచ్చిన విధానం బట్టి ఇటువైపు చెప్పారు, అటువైపు చెప్పారు. సో మధ్య మార్గం అయితే చేయలేము. అయితే ఇటని ఉండాలి, లేకపోతే అటని ఉండాలి. ఇటువైపు ఒక ఇంపాక్ట్ ఉంటుంది, అటువైపు కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. రెండింటికి మనం ఫేస్ చేయగలిగితేనే 2 సైడ్లో ఉండగలుగుతాం. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఇదే జరుగుతుంది. అమెరికాతో మిత్రుత్వం ఉండాలా, శత్రుత్వం ఉండాలి. ఎవరు కూడా ఫస్ట్ శత్రుత్వం కోరుకోరు. మిత్రుడు ఉండి ఎక్కడైనా గ్యాప్ వస్తుంది కదా, గ్యాప్ వచ్చినప్పుడు శత్రుత్వం కూడా ఉండాల్సిన అవసరం. ఇప్పుడున్న గ్లోబల్ రీచ్లో, ఇప్పుడున్న డిజిటల్ ఏజ్లో ఇప్పుడు ఏముంది, అంతకుముందు లాగలేదు. ఇప్పుడు అంతా డ్రోన్ ఫైట్ అవుతుంది. ఇప్పుడు ఆర్మీ ఏం పంపట్లేదు కదా. ఇవాళ ఇరాన్లో కానీ ఇక్కడ ఏ కంట్రీలో కూడా వేస్తుంది, డ్రోన్ నుంచే వెళ్తున్నాయి బాంబులు కానీ లాంచర్ల ద్వారా వెళ్తున్నాయి. మనుషులు ఏం ఫైట్ చేయట్లేదు కదా. ద బూట్స్ ఆర్ నాట్ ఇన్ దట్, ఇట్స్ ఆన్ ద ల్యాండ్ లేదు, ఆ బూట్స్ ఆర్ నాట్ ఆన్ ద గ్రౌండ్ లేదు. ఇప్పుడు బయట నుంచే జరుగుతుంది. సో అంచేత ఫ్యూచర్లో ఇంకా బయో వార్లు ఉండొచ్చు, ఇంకా రకరకాల వార్స్ ఉండొచ్చు. కానీ అంత తొందరగా పీస్తోనే మనం విన్ కాగలుగుతాం.
ప్రేమతోనే విన్ కాగలుగుతాం, లవ్ అండ్ ఎఫెక్షన్తోనే విన్ కాగలుగుతాం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్తో డిస్కషన్ డిబేట్తోనే విన్ కాగలుగుతాం, అగ్రీ టు డిజగ్రీ ద్వారా విన్ కాగలుగుతాం తప్ప ఫైట్ చేయడం కానీ హ్యూమన్ ఎలిమినేషన్తో కానీ ఎప్పుడు విన్ కాలేం. సో ఐడియాలజీ అక్కడ జరుగుతుంది, చర్చ జరుగుతుంది. నేను ఎందుకంటే ఐ వెంట్ టు ఇన్ టు దట్ కంట్రీ. ముందు ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఐడియాలజీ ఉండేది. అక్కడ వెళ్ళి నేను నివసించాను, అక్కడ వెళ్ళి నేను వర్క్ చేశాను, అక్కడ వెళ్ళి నేను బిజినెస్ చేశాను, అక్కడ వెళ్ళి ప్రజలతో మమేకమయ్యాం. సో వాళ్ళు మనల్ని ఏ రకంగా వెల్కమ్ చెప్తారు, మనం ఏ టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉంటే, ఎవరమైనా ఇప్పుడు మన ఊరికి మన ఇంటికి మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఏ టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉంటే మనం వెల్కమ్ చెప్తాం, మన ఇంట్లోకి రాణిస్తాం. వాళ్ళు మనతో కలిసి కూర్చొని మనతో లైనప్ అయితే బాగుంటుంది. ఓవర్ సైడ్ చేస్తే వెల్కమ్ చెప్పాం, వెన్నుపోటు పోలిస్తే వెల్కమ్. అంతే సార్, న్యాచురల్ ఎనీ హ్యూమన్ అక్రాస్ ద గ్లోబ్ మన ఇంటికి వచ్చి మన దగ్గర మన లైన్ ఆఫ్ సైట్లో ఉంటే ఈ వెల్కమ్ ఇట్. బట్ ఇఫ్ యూఆర్ ఆఫ్ సైట్ యూ గెట్ అవుట్. అదే ఐడియాలజీ. ట్రంప్ గారు కూడా ఇప్పుడు ఉన్నది చేస్తున్న దానిలో ఏంటంటే మీ దగ్గర టాలెంట్ ఉంది, మీ దగ్గర ట్రెజర్ ఉంది, యూ ప్లీజ్ కమ్ ఇన్వెస్ట్, యూ హ్యావ్ ఎ గ్రీన్ కార్డ్, యూ హ్యావ్ ఎ సిటిజన్షిప్. వాళ్ళు సిటిజన్షిప్ కూడా 2 years ఆర్మీలో పనిచేస్తే కూడా డైరెక్ట్ పాస్పోర్ట్ ఇస్తారు. అంటే ఆ ఐడియాలజీ ఉంది కాబట్టి కంట్రీలో ఇన్ని కంట్రీస్ వెళ్ళి అక్కడ కోఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఇక్కడ మనం కోఎగ్జిస్ట్ కావాలంటే ఫైటే చేస్తాం, కానీ అక్కడ కోఎగ్జిస్ట్ అవుతున్నాయి. అక్కడ ఇండియా కూడా కోఎగ్జిస్ట్, మనది కూడా నేచర్ ఏంటంటే గ్లోబల్ మైండ్ సెట్ ఉంటుంది. హిందూ సనాతన ధర్మం ప్రకారం అన్ని మతాలను మనం యాక్సెప్ట్ చేస్తాం ఈ దేశంలో. భారతదేశానికి ఉన్న గొప్ప ఔన్నత్యం అది. అందులో భాగంగానే మనం అంతా కలిసిమెలిసి ఉంటున్నాం. ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద 150 కోట్ల జనం కలిసిమెలిసి ఉండడం నాట గొప్ప, ఇది అంత ఈజీ కాదు. ప్రపంచానికి మనం ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత మనం ఇప్పుడు ఎన్ని యుద్ధాలు జరిగినా విత్ ఇన్ ద కంట్రీలో ఫైట్ అయినా కూడా పీస్తోనే గెలిచాం. గాంధీయన్ కల్చర్, గాంధీయన్ ఐడియాలజీతోనే మనం సస్టైన్ అయ్యాం తప్ప యుద్ధం చేసిన వాళ్ళు ఇప్పుడు కమ్యూనిజం, ఇవాళ మనం కరెంట్ చూస్తున్న నక్సలిజం ఏమవుతుంది, గన్లు చేతిలో పెట్టి వాళ్ళే లొంగిపోతున్నారు, వాలంటీర్గా లొంగిపోతున్నారు. ఒకప్పుడు అదే గన్ను పట్టుకొని కొండల్లో గుట్టల్లో చర్యల్లో తిరిగిన నక్సలిజం ఇవాళ ఏమైంది, వాళ్ళే పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఇవాళ ప్రభుత్వాలతో షేక్ హ్యాండ్ చేసుకుంటున్నారు. సరే ఏ రీజన్స్ అయినా ఏదైనా ఇవాళనైతే అది క్లోజర్కి వస్తుంది. అంటే ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే గొప్పగా మనం ఎదగలుగుతామో చూస్తుంది. ఇవాళ బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద హోల్ గ్లోబ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, యూనియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, సారీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూనియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఈ రెండే ఇవాళ ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్ కాబోతున్నాయి. మీరు వేరే ఏవి చూసినా కూడా, చైనా చూసినా, రష్యా చూసినా కమ్యూనిజం బేస్డ్ మీద ఉన్నాయి, అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు. సో వరల్డ్ విల్ వెల్కమ్ డెమోక్రసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.